సిగరెట్ తాగడం వల్ల 30 లక్షల మంది చచ్చిపోతే ఆ సిగరెట్ వాసన పీల్చుకోవడం వల్ల 30 లక్షల మంది చచ్చిపోతున్నారు. చూడండి, అది దాని ఏమిటంటే సెకండ్ హ్యాండ్ అది డెత్ అనమాట. ఇది సెకండ్ హ్యాండ్ అంటే ఒక తర్వాత వచ్చి మరొక ద్వారా వచ్చింది అన్నమాట. ఇది పొగాకు వాడకం వల్ల మనకి అనేక రకాల క్యాన్సర్లు ఎన్ని రకాలు ఒక పొగాకు కనుక సంబంధించిన వస్తువు కనుక తీసుకోవడం వల్ల 200 రకాల క్యాన్సర్లు వస్తాయి. మీరు మాకేం అలవట్లేదండి, మా క్యాన్సర్ ఎట్లా వచ్చిందంటే గట్టిగా చెప్పలు పెట్టారు సార్. మనం చూస్తున్నాం ఈరోజు రావణ దహనం అనేది ఆ రోజు జరిగింది, మన దసరా పండుగ రోజు. ఈ రోజు చూస్తున్నా సిగరెట్ దహనం అనేది మరి మన భారతదేశానికి ఎంతో ఇది భయంకరమైనటువంటి క్యాన్సర్ లాంటిది. ఇది అటువంటి దాన్ని మన మహిళా సోదరులు, మన నారీ శక్తులు మరి ఈ రోజు దాన్ని భస్మం చేస్తున్నారు. కింద బాగా పెట్టు. మనం చూస్తాం, మన మిత్రులందరూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా సంతకాలు కూడా చేశారు. ఇక సంతకాలు కూడా చేయడం జరిగింది. చూడండి ఎంతమంది సంతకాలు చేశారు ఈ విషయం. భారతీయ పౌరులైన మేము ఈ రోజు నుండి ఎంతో హానికరము, దేశ ఆర్థిక వ్యవస్థను, కుటుంబ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేటువంటి పొగాకు సంబంధిత పదార్థాలను పరిష్కరిస్తానని, నా తోటి మిత్రులు కూడా ప్రేరణ కలిగిస్తానని, ఈ రోజు నుంచి అన్ని పొగాకు ఉత్పత్తులు దూరంగా ఉంటానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఖమ్మం పేలుగ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గొప్ప అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల వినియోగించడం వల్ల సుమారు 80 లక్షల మంది చనిపోతున్నారు. దాంట్లో 10 లక్షల మంది అమాయకటువంటి భారతీయ పౌరులు ఉండడం చాలా మరి శోచనీయం. అంతేకాకుండా మరి పొగాకు సంబంధించిన ఉత్పత్తులు దయచేసి ఎవరు కూడా వినియోగించవద్దు. ఎందుకంటే ఈ ఉత్పత్తులు స్టార్టింగ్ లో బాగానే ఉంటుంది, ముఖ్యంగా టీనేజ్ పిల్లలు కూడా దీనికి బాగా అలవాటు పడిపోతున్నారు. ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల సుమారు 200 రకాల క్యాన్సర్లు వస్తాయని చెప్పేసి మన శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి కాలుష్యకరమైనటువంటి ఇటువంటి పొగాకు వాసన పీల్చడం కూడా చాలా మంది బాధితులుగా మరి క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. దయచేసి మన వాకర్స్ మిత్రులతో పాటుగా సమాజంలో మిత్రులందరూ కూడా ఈ రోజు నుంచి మరి పొగాకు వ్యతిరేకతను మరి ప్రజల్లో చాటి చెప్పి దానిపైన చక్కటి అవగాహన కార్యక్రమం కలిగించాలని చెప్పి కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లు పేలోగ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఖమ్మం. మిత్రులందరికీ అలానే సోదరీమణులందరికీ నమస్కారం. సరే, ఈ మంచి కార్యక్రమం ఇది. మనం ట్రై చేసి ఒక్కళ్ళని మానిపించినా కూడా మన జీవితం ధన్యమైనంటే. నేను ఖమ్మం వరంగల్ తిరిగేటప్పుడు ఒక అతను గుట్కా తినేవాడు. పక్కన ఉండి గుట్కా తింటుంటే నాకు ఎలర్జీగా ఉండేది. అరే బంజేరా అని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా నన్ను లెక్క చేయలేదు అతను. ఓ రోజు మా ఫ్రెండ్ ఉన్నట్రా ఎంజిఎంకి పోదామని, ఎంజిఎంలో గుట్కా వార్డ్ అని ఉంటుందండి. ఆ గుట్కా వార్డులో నేను పోతే అసలు ఎవరు పోయినా కూడా తట్టుకోలేము. ఒకడికి పళ్ళన్నీ ఊడిపోయి ఉంటాయి, ఒకడికి నాలుక లేకుండా ఉంటాడు, ఒకడికి ఇంకేది లేకుండా ఇలా ఉంటారనమాట. ఆ పేషెంట్లు చూపించే తీసపోయి తెల్లారి బంద్ చేసిందండి చూసిన తర్వాత. అలానే ఇట్లా ఈ పొగాకు తాగటం వలన ఎవరికి క్యాన్సర్ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి పరిచయం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం చేస్తూ మరి గుట్కా కానీ పొగాకు కానీ మానండి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. అదేవిధంగా మన గ్రౌండ్ లో ఏ విధంగా అయితే మనం వాకింగ్ చేస్తూ మన ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ మన ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నామో అదే విధంగానే మరి పొగాకు కూడా మానేసి మీ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా పొగాకును పూర్తిగా మానేయాలని ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరు నలుగురికి చెప్పుకుంటూ దీన్ని మౌత్ పబ్లిసిటీ కూడా చేయాలని కోరుకుంటున్నాను.